నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పవన్. రైట్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు గడిచిపోయింది. ఈ 16 నెలల్లో ఎటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చిళ్ళు, ఎంతవరకు 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళినాయి, ప్రజలు ఎంతవరకు ఆ గ్యారెంటీలను ఆదరిస్తున్నారు, నిజంగానే 6 గ్యారెంటీలు ప్రతి కుటుంబానికి అందినాయా? గతంలో ప్రచారంలో నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తి 6 గ్యారెంటీలు కావచ్చు, మేము ఇచ్చిన హామీలు అమలు అయ్యేదాకా మేము కొట్లాడతాం, అమలు చేసి చూపిస్తాం. గత ప్రభుత్వం కన్నా అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, ఆ పార్టీ కన్నా మేము ఎక్కువ పని చేసి చూపిస్తాం, ఎక్కడ కూడా తెలంగాణకు మచ్చ రాకుండా చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా సరే, ఏ స్టేజ్ ఎక్కినా సరే తెలంగాణ పూర్తి అప్పుల పాలైంది, నేనేం చేయలేకపోతున్నా, నా దగ్గర డబ్బులు లేవు, మా ప్రభుత్వానికి కావచ్చు తెలంగాణకి ఎవరు అప్పులు ఇస్తలేరు, మమ్మల్ని దొంగల్లా చూస్తున్నారన్న రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తానన్న హామీలు ఇవ్వలేకపోతూ ఒకవైపు మరోవైపు తెలంగాణ అప్పుల పాలైంది, మేము దొంగల్లా చూస్తున్నారని పేరెందుకు తీసుకురావాల్సి వచ్చింది? నిజంగానే ప్రచారంలో తెలీదా కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అప్పులు ఉన్నాయి తెలంగాణకు, ఎంతవరకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చగలుగుతాం? నిజంగానే గత ప్రభుత్వం ఏదైతే గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వాళ్ళు ఎంతవరకు నెరవేర్చి ఎంతవరకు మేము నెరవేర్చగలుగుతామని ఒక కంపారిజన్ ఎక్కడన్నా మిస్ అయిందా ఏంటి? ఎందుకు ఇట్లాంటి మాటలు వాక్యాలు చేయాల్సి వస్తుంది? నిజంగా ఇట్లాంటి వాక్యాలు చేస్తే బయట కంపెనీలు తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ షేర్లింగంపరి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ మనతో పాటు ఎర్రబల్లి సతీష్ రావు గారు ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చూస్తులు 16 నెలల పాలన ఏ విధంగా ఉందంటారు? 16 నెలల పాలన అంతా పరిశాన్ ఉంది గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళు ఎలక్షన్ నినాదం 6 గ్యారంటీలు, 420 హామీలు అన్నీ చెప్పి ప్రజలను విలేజ్లలో మభ్యపెట్టి 2% లోపు మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. వచ్చినాక వాళ్ళు ఏం చేసిందంటే ఒక ఫ్రీ బస్ అనేది ఒకటి వైడ్ పబ్లిసిటీ అవుతుంది అనేది, ఒక ఫ్రీ బస్ అనేది ఒకటి ఇచ్చేసినది. దాన్ని కూడా ఏంటంటే ఫ్రీ బస్ స్కీమ్ ఇచ్చినప్పుడు కూడా 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీలలో 33%లో ఉంది అది మహిళల కోసం ఫ్రీ బస్ అనేది. దాన్ని ఇచ్చే ముందు కూడా ఏం చేసిండ్రు, కొన్ని బస్సులు పెంచాల్సి ఉండే, బస్సులు పెంచలేదు. బస్సులు పెంచి ఇచ్చుంటే అడ్వాంటేజ్ ఎక్కువ ఉండేది. ఓన్లీ బస్సులు పెంచి కొన్ని బస్సులు ఓన్లీ లేడీస్లు ఫ్రీగా దాంట్లో పోవాలి, కొన్ని మిగతా బస్సులలో జెంట్స్ లేడీస్ కలిసిపోయినా కానీ టికెట్ తీసుకొని పోయేటట్టు అట్లా ఉంటే బాగుండేది. ఆ స్కీమ్ కూడా ఫెయిల్యూర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంతసేపు అధికారం రాగానే ఫస్ట్ ఒక ఎజెండా పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ బదనం చేయాలి, బదనం చేసి ఇదంతా అప్పులాలు ఉన్నది, ఈ రాష్ట్రం బాగాలేదు, బీమారీ అయిపోయింది, దీనికి అంతా ఇది ఉంది అది ఉంది అని కేసీఆర్ మీద ఏదో నెపం పెట్టాలనే ఉద్దేశంతో అది రాంగ్ థింకింగ్లో ఆ పబ్లిసిటీ పోయారు. దానివల్ల ఏమైందంటే కంటిన్యూటీ అదే పడిపోయింది. పడిపోవడం వల్ల ఇంకొకటి వీళ్ళు రాంగ్ డిసిషన్ తీసుకోవడం, హైడ్రాన్ ఒకటి తీసుకున్నారు. హైడ్రాన్ ఒకటి తీసుకొని అసలు ప్రజలకు అవేర్నెస్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టి అంత అన్ని సిటీ అంతా భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడ ఏది క్లారిటీ లేకుండా చేసినారు. దానివల్ల కూడా మన రెవెన్యూ ఆదాయం పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఏ కమిట్మెంట్ కంప్లీట్ లేదు. అంటే మీరేమో ఏ కమిట్మెంట్ కంప్లీట్లో లేదని మీరు అంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100% రుణమాఫీ అయింది, మేము రైతు బంధు ఇచ్చినాం, మీరు అయితే 5,000 ఇస్తున్నారు, మేము మీకు 1,000 రూపాయలు కలిపి మేము రైతులకు 6,000 ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్ ఇచ్చినాం, మేము రాగానే జాబ్స్ ఇచ్చినాం యువతకు, తెలంగాణ యువతకు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఎంతవరకు నిజం ఉంది దీంట్లో? అంటే మీరు అన్నారు ఫస్ట్ మేము రావంగానే రైతు బంధు ఇచ్చినామంటున్నారు. మీరు రైతులను ఎక్కడ అడగండి. ఒకవేళ రైతు బంధు ఇచ్చినామంటే గ్రౌండ్ లెవెల్లో 70-80 ఏళ్ళు 60 ఏళ్ళ వయసున్న రైతులు అబద్ధమైతే ఆడరు కదా. సో విలేజ్లో ఒకటి. రెండోది రైతు రుణమాఫీ చేసినామంటున్నారు. రైతు రుణమాఫీ మీరు 100% అయితే రైతుకు రుణం ఇచ్చింది బ్యాంకర్, మన పిఏసి బ్యాంక్ కానివ్వండి, మిగతా ఏ బ్యాంకులు కానీ ఎనీ బ్యాంక్స్. మీరు అక్కడ బయట బోర్డు పెట్టడానికి ఒక జీవో ఇవ్వండి, అయిపోతుంది కదా. ఒకవేళ నిజంగా మాఫీ కనుక జరిగి ఉంటే మేనేజర్ బోర్డు పెట్టేస్తాడు బయట, నా బ్రాంచ్లో ఉన్నాయి అన్ని లోన్ క్లియర్ అయిపోయినాయి, అయిపోయింది క్లియర్ అయిపోయింది అని పెట్టియండి, ఒక గెజిట్ జీవో ఇచ్చేయండి. మూడోది మీరు ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్సులో
మహిళలే హ్యాపీగా లేరు. ఎందుకు పెట్టిన ఫ్రీ బస్ అని మహిళలే తిడుతున్నారు. అదే ఎందుకు తిడుతున్నారు, ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో విశ్లేషించండి. ఇప్పుడు సరే మీరు ప్రతిదాన్ని విమర్శిస్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ విమర్శల వెనుక ఎక్కడైతే ఈ రైతుల విషయంలో అక్కడక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టడంలో కావచ్చు, లేకపోతే ఈ ఉచిత బస్సులో ఆ మహిళలు ప్రభుత్వాన్ని తిట్టడం, లేకపోతే ఇంకోటి గొడవ కావడం, దీని వెనుక ఉన్నది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీ నాయకులే వీటిని ప్రేరేపిస్తున్నారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి బాగా, మీరు 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో మీరు అర గ్యారంటీ కూడా ఇప్పటివరకు కంప్లీట్ కాలేదు. ప్రజలు అందరూ డైరెక్ట్ మీ మీద అటాక్ చేస్తున్నారు, ప్రజలు తిడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, బాధితులు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చూస్తుంది, ప్రజలు తిట్టిన దాన్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాం అంతే తప్ప ఎక్కడ ఇచ్చిండ్రు? ఒక రేషన్ కార్డు ఇచ్చినా ఈ రోజు వరకు? ఒక ఇందిరమ్మ ఇల్లు ఈ రోజు వరకు ఇచ్చారా? మీరు ఏం చేశారు? ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళందరినీ అప్లై చేసుకున్నారు. సపోజ్ ఇక్కడ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఉంది, 124 డివిజన్ తీసుకుందాం ర్యాండమ్గా. అక్కడ సుమారుగా 13-14 వేల ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చినాయి. మీరు దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పటివరకు ఎంతమంది ఫైనల్ లిస్ట్ అయినరు? ఇయ్యలేదు. ఆయన ఇంకోటి మీరు కొత్తగా ఏమంటుండ్రు, కాన్స్టిట్యున్సీకి 3,000 ఇస్తా అంటుండ్రు. ఆ కాన్స్టిట్యున్సీలో 10 డివిజన్లు ఉన్నాయి. 10 డివిజన్లు అంటే దానికి వచ్చేది 300 ఇండ్లు అవుతాయి. మీ దగ్గర ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అక్కడ 13,000 పైచీలకి ఎలిజిబిలిటీ ఉన్నారని మీరు లిస్ట్ రిలీజ్ చేసిండ్రు. అంటే ఈ జనాన్ని ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తారు? ఇది ఎన్ని రోజులు కన్ఫ్యూజ్ చేస్తారు? రేషన్ కార్డు కోసం అందరు ఎలిజిబిలిటీ ఉన్నారు. రేషన్ కార్డును ఇప్పటివరకు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి ఎట్లా? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు 6 గ్యారెంటీల పేరిట కావచ్చు, లేకపోతే ఇతరితర హామీల పేరుతో పూర్తిగా వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తాం, ఎటువంటి ఆంక్షలు లేదన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అందాలన్నా, ఇచ్చిన హామీలు అందాలన్నా రేషన్ కార్డు కష్టంగా కావాలి అన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? అదే కదా, ఒకదానికి కనెక్టివిటీ పెడుతున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు కావాలంటారు. మీరు రేషన్ కార్డు ఇయ్యండి, రేషన్ కార్డు ఎక్కడి తెస్తారు? ఆల్రెడీ గతంలో ఉన్న రేషన్ కార్డు ఆల్రెడీ ఇచ్చిన కార్డు మేము ఇచ్చినాము. మీరు మరి ఎప్పుడు ఇస్తారు? ఎట్లా ఇస్తారు? మరి ఇందిరమ్మ ఇల్లు లిస్ట్ సార్ట్అవుట్ చేసిండ్రు. 13-14 వేల మంది అప్లై చేసిండ్రు. ఆ డివిజన్ ఒక డివిజన్ చూస్తున్నాం. మరి రేషన్ కార్డు కూడా సుమారుగా అంతే ఉంటాయి. దాని తర్వాత దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు? ఎప్పుడు ఇస్తారు? ఒక క్లారిటీ కావాలి కదా. మీరు ఇంకోటి యువ వికాస్ అని 3 లక్షలు 4 లక్షల యువత అని మళ్ళీ ఒక స్కీమ్ లాంచ్ చేసినట్టున్నారు. సిబిల్ స్కోర్ కావాలి, దానికి సిబిల్ స్కోర్ అంటుండ్రు. అసలే వాడు 3 లక్షలు 2 లక్షలు లోన్ తీసుకుంటానికి సిబిల్ స్కోర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ఏ బ్యాంకులో పోయి టచ్ చేయలేదు ఇప్పటి వరకు, బ్యాంకు తీసుకోలేదు. సిబిల్ స్కోర్ ఎక్కడ దొరుకుతుంది? ఎట్లా ఏ విధంగా దొరుకుతుంది? సిబిల్ స్కోర్ ఎప్పుడు వస్తుంది? ఆయనకు పాన్ కార్డు ఉండి ఆల్రెడీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉండి బ్యాంకులో లోన్ తీసుకొని రెగ్యులర్ పే చేస్తే సిబిల్ స్కోర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అసలు లోనే తీసుకోలేదు, పేనే చేయలేదు. మీరు ఇచ్చే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు లోన్ కోసము ఆయనకు సిబిల్ స్కోర్ ఎట్లా వస్తుంది? అంటే ఈ పథకం ముందుకు పోవద్దని, ఏదో దాన్ని అక్కడ బ్రేక్ చేయాలని. సేమ్ అంతే కదా. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయినా అదే స్కీమ్ ఉంది, రేషన్ కార్డు అని అదే స్కీమ్ ఉంది, సిబిల్ స్కోర్ అని ఇప్పుడు మీరు రాజు యువ వికాస్ అని పిల్లలకు యూత్ను పెట్టేసి ఏదో ఒకటి ఒకటి వదలడము బాణము, అది కంటిన్యూ 4 రోజులు తిరగడము. అదే విధంగా ఇప్పటివరకు సుమారుగా 16-17 నెలల దాకా నడుచుకుంటూ వచ్చింది. అది గ్రౌండ్ లెవెల్ ఉంది కాబట్టి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. దాంట్లో బీఆర్ఎస్ లేదు, సోషల్ మీడియా లేదు. వ్యతిరేకత ఉందా? బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తుందా? ప్రజల్లో వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ, సిపిఐఓ, బీజేపీ, ఎంఐఎంఓ, కాంగ్రెస్ తీసుకొస్తారా? అంటే నిజం చెప్పండి. ఈ రోజు వరకు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు? ఈ రోజు వరకు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు? ఈ రోజు వరకు ఎంత యువ వికాస్ కింద డబ్బులు ఇచ్చారు? ఈ రోజు వరకు మీరు ఏం చేశారు? ఈ రోజు వరకు బస్సులు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ తప్ప ఇతర పార్టీలు యాక్టివే లేవు కదా. యాక్టివ్ వాళ్ళు ఎవరి విధంగా వాళ్ళు ఉంటారు. మేము ఆల్రెడీ 1-2% లో ఓడిపోయినాం కాబట్టి మేము ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నాం కాబట్టి మీకు కనిపిస్తున్నాం. మిగతా పార్టీలు మా కనుచూపులు లేవు కాబట్టి మీకు కనిపిస్తలేవు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చి చెప్పండి, నిజంగా వేరే పార్టీలు తెలంగాణ యాక్టివ్ ఉన్నాయా ప్రతిపక్షంగా? బీజేపీ లాంటి పార్టీ, బీజేపీ కూడా తక్కువే కదా. బీజేపీ కూడా గత్యంతరం లేక మొన్న ఎంపీ సీట్లలో వాళ్ళకి వచ్చినాయి. మేము కొత్తగా అప్పుడే గవర్నమెంట్ వీళ్ళు వచ్చిందని వీళ్ళకి 8 వేసిండ్రు అయ్యో అని, చూద్దాం మోడీ ఉన్నాడు కదా అని మోడీ అని వాళ్ళకేసిండ్రు. మధ్యలో మేము ఇప్పుడు ఏమి మాకు ఈ రోల్ లేదు కాబట్టి మాకు వేయలేకపోయారు. అంతే. ఇంకో రీజన్ ఎటువంటిది ఏం లేదంటారు? రీజన్ ఏం లేదు. 100% ఊర్లలో ఇప్పటికే ప్రజల్లో చాలా చేంజ్ వచ్చింది. ప్రజల్లో తేడా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఏది మంచిది, ఏది గుర్రం, ఏది గాడిద అని తెలిసింది. అది ఓపెన్గా వీళ్ళు మనం మోసపోయినాం, మనల్ని మోసం చేశారు, దేవుళ్ళ ఒట్లేశారు, అన్ని ఒట్లేశారు కాబట్టి మనం మోసం జరిగింది, మోసపోయినామని గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా పబ్లిక్లో ఒక ఎజెండా తోటి ఉన్నారు.
రైట్ 6 గ్యారెంటీల మీద ఎర్రబెల్లి సతీష్ రావు ఒపీనియన్ ఏంటిదంట? 6 గ్యారెంటీలు అనేది అటకెక్కిచ్చేసిండ్రు. ఎలక్షన్ కన్నా ముందు మీ ఒపీనియన్ ఏంటి? ఎలక్షన్ ముందు అక్కడ ఎలిజిబిలిటీ లేదు, అంత వాళ్ళు చేయలేరని మాకు తెలుసు. కాబట్టి మేము ముందే క్లారిటీతో ఉన్నారు. హామీలు ఇచ్చినప్పుడే మేనిఫెస్టో రిలీజ్ చేసిన వాళ్ళు మేనిఫెస్టో వాళ్ళు క్లారిటీ ఉన్నారు, మేము అది చేయలేరని మాకు కూడా తెలుసు. కానీ ప్రజలు నమ్మిండ్రు, అమాయకులు సిటీల ప్రజలు కూడా నమ్మలేదు. వ్యవసాయదారులు వాళ్ళు అందరు నమ్మిండ్రు. కాంగ్రెస్ పార్టీ కూడా క్లారిటీ లేదంటారు 6 గ్యారెంటీల పైన. లేదన్నట్టుగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే అంత బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుందని మేము అడిగినాం. అప్పుడు అడిగితే వాళ్ళు ఏమన్నా ఎలక్షన్లో మేము మాది 130 ఏళ్ళ చరిత్ర మా దగ్గర తెలుసు, మాకు ఆల్రెడీ బడ్జెట్ ఎట్లా పెంచాలో తెలుసు, మేము ఏ విధంగా ఇన్కమ్ తీసుకొస్తాం, దీన్ని ఏ విధంగా పెంచుతామని చెప్పిండ్రు. ఏది పెంచుతులు ఇప్పుడు మీరు తీసుకురాని పెట్టుబడులు 9.5 ఏళ్లలో వచ్చిన సంవత్సరం 10-15 నెలల్లో మేము తీసుకొచ్చి పెట్టినామన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి బాగా, మాతోటి వాళ్ళు పోల్చుకుంటే అది చాలా దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు మాకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. మా నాయకుడు పార్టీ పెట్టి జెండా తయారు చేసి ఒక ఉద్యమం సృష్టించి ఒక ఉద్యమాన్ని లేపి ఒక ఉద్యమం నడిపి ఒక 60 ఏళ్ల నుంచి ఇక్కడ ఒక జాతి కోరికను తెలంగాణ రావాలని కోరిక ప్రజల్లో బలంగా ఉన్న కోరికను ఒక అన్ని ఉద్యమం లేపడం ఆపడము గెలవడము రాజీనామా చేయడము మంత్రి పదవులు కూడా వదిలేయడము సెంట్రల్ మినిస్టర్ కూడా వదిలేయడము ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ చేసిన 14 ఏళ్ళ తెలంగాణకి ఎక్కడ ఏం కావాలి, ఏ చెరువును ఎక్కడ లోతు చేయాలా, ఏం చేయాలని అటు అది స్టడీ చేసుకుంటూ ఇటు అధికారంకి వచ్చినాక లాస్ట్ అధికారం చేసేటప్పుడు ఇమ్మీడియట్ మిషన్ భగీరథ తీసుకొని ఊర్లల్లో వాటరు నల్లా ద్వారా వాటర్ ఇచ్చి ఇమ్మీడియట్ కాళేశ్వరం కాడ మరి వీళ్ళు పుట్టినప్పటి నుంచి కాళేశ్వరం ఉంది, కాంగ్రెస్ పుట్టముందు నుంచి కాళేశ్వరం గోదావరి ఉంది. గోదావరిలో ఇప్పటివరకు ఎందుకు అడ్డం కట్టలేదు? కేసీఆర్ గారు కట్టేటప్పుడు వరకు కాళేశ్వరం వాళ్ళు ముట్టుకోలేదు కదా. ఇప్పుడు వాళ్ళ అది ఇప్పుడు మీరు కట్టింది కాళేశ్వరం కదా, కూలేశ్వరం అంటున్నారు. కూలేశ్వరం అంటే ఇప్పుడు జనం చెప్తారు ఆడ కింద పోయి నీళ్లు లేని కాడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచి కాళేశ్వరం గోదావరి మీద కట్టడం వల్ల సస్యశ్యామలమైంది ఉత్తర తెలంగాణ. అది మొత్తం జనానికి అందరికీ తెలిసిపోయింది ఆల్రెడీ. వీళ్ళంతా ఇదంతా ఓన్లీ ఒట్టి మాటల ప్రభుత్వం, ఇది మాటలు తప్ప చేతలు వీళ్ళకి చేత కాదు అనేది ఆల్రెడీ ప్రజల్లో వచ్చింది కాబట్టి ఆ వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో అంత క్లారిటీగా ఉన్నది. మన మా రజతోత్సవ సభ కూడా అనుకోను దానికంటే ఎక్కువ జనం వచ్చిండ్రు, వాలంటరీగా వచ్చిండ్రు. పబ్లిక్ ఎందుకు వచ్చిండ్రు, మేము బలవంతం తీసుకొస్తారు ఫ్రీ, ఎవరికి ఇచ్చేది ఉండదు. కొన్ని వెహికల్ ఇచ్చినాం, పబ్లిక్ ఎవరు డబ్బులు ఇవ్వలేదు, వద్దన్నాం పెద్ద మనుషులను. అయినా మేము కేసీఆర్ని చూస్తామని వచ్చిండ్రు. ఆ రోజు మాకు వాతావరణం కూడా ప్రకృతి సహకరించింది, ఎండ కూడా తక్కువ ఉంది, పబ్లిక్ బాగా వచ్చిండ్రు. చాలామంది వచ్చిన దానికంటే 2 అంతలు బయట జనం రోడ్ల మీద జామ్ అయి ఉన్నారు. పోలీసు వాళ్ళు కావాలని సరిగా మేనేజ్ చేయలేదు, మాకు పబ్లిక్ని రాకుండా ఎంత వాళ్ళు అడ్డుకున్నా కానీ మాకు వచ్చింది. నిజంగా సభ సక్సెస్ అయిందంట 100%. ఇప్పుడు మీరేమో సక్సెస్ చెప్తులు, కానీ తెలంగాణలో ఉన్న మంత్రులు సభ ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. గ్రీన్ మ్యాట్లు ఒకటే గుర్తుపెట్టు, అక్కడ రోడ్లు ఖాళీ ఉన్నా సరే పోలీసులకు చెప్పడం జరిగింది. వాళ్ళ కథ అంతా అంతే ఉంటుంది. 6 గ్యారెంటీలు 420 హామీలు ఎట్లయితే ఉంటుందో చెప్పినరో వాళ్ళు చెప్పే ప్రతి మాట ప్రతి స్కీము ప్రతి కాన్సెప్ట్ అదే వాళ్ళది గ్రౌండ్లా. సభ సక్సెస్ కాలేదని చెప్పిందంటే వాడు నవ్వుతాడు. ఒకే వ్యక్తి మాట్లాడింది, ఒకే వ్యక్తి స్పీచ్ ఇచ్చింది, లక్షల మంది కామ్గా ఉన్నారు, ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు. అటువంటి సభ మీకు ఎక్కడ జరగదు. కావాలంటే ఇప్పుడు చూసుకోండి, ఈ మధ్యకాలంలో ఎక్కడ జరిగిందా సేమ్ ఆ సభకి ఈ సభకు పెట్టండి. ఒకటే మాట్లాడింది కేసీఆర్ గారు, ఒకరే మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా సేమ్ అట్లాంటి సభ ఎక్కడ పెట్టుకోమని ఒకరే మాట్లాడాలా, ఒకరి కోసమే జనం రావాలి. ఇప్పుడు వాళ్ళకంత సీన్ ఉందా, టాలెంట్ ఉందా చూడండి. ఇప్పుడు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏకఛత్రాధిపత్య నిర్ణయాలు తీసుకోవడం వల్లనే బీఆర్ఎస్ పాలైంది. ఏకఛత్రాధిపత్యం కాదు, కేసీఆర్ ఏకఛత్రాధిపత్యం కాదు. కేసీఆర్ వెనుక యావత్ తెలంగాణ కేసీఆర్ కుటుంబం. ఆయన తీసుకున్నదే మాకు బాట, ఆయన చేసిన మైనస్ ఎందుకు మాకు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన అంతకంటే ఇంకేం పెద్దగా కావాలి. రాష్ట్రమే సాధించిన నాయకుడు, రాష్ట్రం కోసం పదవులు త్యాగం చేసి ప్రాణ త్యాగాన్ని సిద్ధపడి గెలిచిన పదవులను త్యాగం చేసి సెంట్రల్ మినిస్టర్ను పదవి కూడా త్యాగం చేసి ఒక 6 ఎంపీలను రాజీనామాలు ఇసులు కొట్టి వచ్చిన ఏక నాయకుడు కేసీఆర్ గారు. ఇప్పటి వరకు మీరు ఎవరైనా తీసుకోండి, ఈ చరిత్రలో మామూలుగా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో లీడర్లను చూడండి. మేము పెద్ద లీడర్లము, చాలా పెద్ద లీడర్లు అనుకునే నాయకులు ఒక ఎమ్మెల్సీ పదవో లేకుంటే ఒక చిన్న పదవి రాగానే ఎక్కడైనా కనిపిస్తుండ్రా, ఎక్కడైనా తిరుగుతుండ్రా బయట?
ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుండ్రా? ఇప్పుడు అంతమంది పేద మేధావులము మేము, ప్రతి ఒక్కరం ఇది మాకు యూనివర్సిటీలు మేము చెప్తాము, మాకు చదివే దేవాలయం అన్న వాళ్ళు ఎక్కడ పోయినారు? ఇప్పుడు మీరు అన్నట్టు కోమటిరెడ్డి గారు అప్పటి మంత్రి పదవి త్యాగం చేసిండు, విజయశాంతి లాంటి వాళ్ళు పార్టీని విలీనం చేసిళ్ళు, ఆలయ నరేంద్ర లాంటి వాళ్ళు పార్టీ విలీనం చేసిళ్ళు, కోదండరాం లాంటి వాళ్ళు కూడా కేసీఆర్ పక్కకు దోసేసిందని ఇట్లాంటి వాదనలు కూడా ఇప్పుడు ఎవరిని ఎవరు పక్కకు తోయరండి, ఎవరి క్యాపబిలిటీ బట్టి వాళ్ళకు ఉంటుంది. కోదండరాం సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు, అధికార పార్టీలు ఉన్నారు, వారికి ఒక పార్టీ ఉంది కదా. మరి హెచ్సియూలో మొన్న అంత అగ్గి బరాట అవుతుంటే సుప్రీంకోర్టు సుమోటగా కేసు రిజిస్టర్ చేసుకుంటే మరి కోదండరాం సార్ ఎందుకు దాని మీద రియాక్ట్ కాలేదు? ఆయన వారి సబ్జెక్ట్ కదా, వారి వృత్తి, వారికి సంబంధించింది, యూనివర్సిటీలో జరుగుతున్న ఇష్యూ, మరి వారు ఎందుకు రాలేదు బయటికి? అది నిజమా కాదా? ఆ విద్యార్థుల దగ్గరికి ఎందుకు పోలేదు సారు? హెచ్సియులో స్వచ్ఛందంగా జరిగితే ఖచ్చితంగా బయటకు వస్తున్నాయి, కానీ దాని వెనుక బీఆర్ఎస్ స్వచ్ఛందంగా జరగకపోయినా కోదండరాం సార్ అక్కడికి పోవచ్చు కదా. పార్టీ దుద్దిల శ్రీధర్ బాబు గారి కంటే పెద్దవాళ్ళు వచ్చి కమిట్మెంట్, అక్కడ కమిటీ వచ్చింది కదా, సుప్రీంకోర్టు నుంచి స్పెషల్ కమిటీ వచ్చింది, అక్కడ అన్యాయం జరిగింది, తప్పు కొట్టేసిందని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు కంటే దుద్దిలో సుధీర్ బాబు గారు పెద్ద కాదు కదా, వారు మంత్రి. ఇక్కడ బట్టి లాంటి వాళ్ళు అయితే అక్కడ పూర్తిగా ఏ జనరేటెడ్ ఇమేజెస్ తప్ప ఇంకా ఏం లేదు. అది వాళ్ళు నిరూపించుకోవాల్సింది. మంత్రి గారు ఎవరైనా, గవర్నమెంట్ పెద్దలైనా, మంత్రి గారైనా, అధికారులైనా, వాళ్ళు సుప్రీంకోర్టు కోర్టులో ఉంది. మీరు సుప్రీంకోర్టు నుంచి ఒక కమిటీ వచ్చింది అక్కడ వాళ్ళు ఏదైనా ఉంటే నిరూపించుకోవాలి. ఈ మీడియాలో ఇక్కడక్కడ మాట్లాడడం కంటే ఎందుకు అక్కడ మనం డైరెక్ట్, అది ఏఐ ఉండొచ్చు, లేకుంటే వీడియో ఉండొచ్చు, బీఆర్ఎస్ సోషల్ మీడియా రెచ్చగొట్టింది అనొచ్చు, ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ కాదు కదా. మీరు సోషల్ మీడియా కాకుండా డైరెక్ట్ సుప్రీంకోర్టులో మీరు అఫిడవిట్ సమర్పించండి, దానికి ఇది ఉందని. వాళ్ళు క్లియర్గా కరెక్ట్ కొట్టిండ్రు, కరెక్ట్ జేసీబీలు వచ్చినాయి, కరెక్ట్ మేము వచ్చేవారు జేసీబీలు ఉన్నాయి, కరెక్ట్ అని ప్రతిదీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. అక్కడ అత్యున్నత న్యాయస్థానం కంటే మనమేం పెద్ద కాదు కదా, మనం అందరం అత్యున్నత న్యాయస్థానం దేనికి ఉంటే దాని మీద మనం కట్టుబడి ఉండాల్సిందే. అత్యున్నత న్యాయస్థానమైనా, జిల్లా కోర్టు అయినా, ఏ కోర్టు అయినా మనం అంతిమంగా కోర్టే కదా. హామీల విషయంకి వస్తే ఏం చెప్తారు ఎర్రబెల్లి సతీష్ రావు? హామీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయవలసిందే ప్రభుత్వం. ప్రజలను మోసం చేయకూడదు. ప్రజలు మీరు ఇస్తారని నమ్మిండ్రు. మహిళలకు 2,500 ఇవ్వాల్సిందే, వృద్ధులకు 4,000 మీరు ఎక్కిన రోజు నుంచి లెక్కబెట్టి ఇవ్వాల్సిందే, రుణమాఫీ కాని వాళ్ళకు మీరు మిగతా చేయవలసిందే, రైతు బంధు ఆలియాస్ రైతు భరోసా అని మీరు 10,000కు 15,000 ఇస్తున్నారు, అది కంటిన్యూ పెండింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాల్సిందే. కేసీఆర్ కిట్టు పిల్లలకు ఉండే చిన్నపిల్లలకు అది బంద్ చేసిండ్రు, అది దాని ప్లేస్లో మీరు ఏదో ఒకటి తీసుకొచ్చి ఇవ్వాలి. న్యూట్రిష్ కిట్ అని ఒకటి ఉండే, అది బలంగా ఉండాలని గర్భిణీలకు ఒక కిట్ ఇచ్చిండే, దాన్ని మీరు బంద్ చేసిండ్రు, అది ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మీరు అన్నట్టు ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలో హామీలు అమలు చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ ఏమీ లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు. నా క్వశ్చన్ కంప్లీట్. 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక పరిస్థితి తెలంగాణ ఆర్థిక పరిస్థితి కొల్లగొట్టిపోయింది, నేను ఏం చేయలేకపోతున్నా అని చేతులు ఎత్తేసిన, దీని గురించి ఏం చెప్తారు? అప్పుడు డబ్బులు ఎల్లయి సరిపోవని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకి చెప్పినాం. ఈ 6 గ్యారెంటీలు 420 అంతా గాలికే పోతేనే ఎలక్షన్లో చెప్పినాం. వీళ్ళేం చెప్పినారు? ఇప్పుడు ఆర్థిక మంత్రి, అప్పుడు సిఎల్పి లీడర్, మాకు మొత్తం తెలుసు, మా దగ్గర బడ్జెట్ కంప్లీట్గా ఉంది, మాకు ఒక ఐడియా ఉంది, మాది 130-150 ఏళ్ళ చరిత్ర, మేము అన్నీ చేయగలుగుతాం అని అన్ని గుళ్ళల్లో పోయి హారతుల దగ్గర, కాళ్ళ దగ్గర ఈ పత్రాలు పెట్టి 3 రోజులు ఎలక్షన్ల ముందు జనాన్ని నమ్మించి మోసం చేయకూడదు కదా. మనం ఒక స్థానంకి వచ్చినప్పుడు మీరు ఎట్లనే చేసి దాన్ని చేయాలా, కంప్లీట్ చేయాలి. మేము డబ్బులు లేవని చెప్పినాం, అప్పుడు డబ్బులు ఉండయి కాదు అని చెప్పినాం. డబ్బులు ఆడ బ్యాంకులో పెట్టలేదు, డబ్బులు బ్యాంకులో పెట్టుంటే మేమే ఇంకో ప్రాజెక్ట్ కడతాం కదా. డబ్బులు ఎప్పుడు రూపీ రొటేట్ అవుతుంది. మనం ఇప్పుడు నీకు ఎట్లయితే శాలరీ వస్తుందో, నీకు నెల ఖర్చు ఎట్లుంటుందో, మళ్ళీ సంపాదించాలా, మళ్ళీ చేయాలి. ఇప్పుడు అంతే, రెవెన్యూ పెంచాలా, మనం రిజిస్ట్రేషన్ పెంచాలా, బిజినెస్ పెంచాలి, పెంచితే తప్ప డబ్బులు రావు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే చేతులు ఎత్తేసి మాట్లాడుతున్నా, నా దగ్గర కేవలం 1,800 కోట్లు ఉన్నాయి, నేనేం చేయలేకపోతున్నా, మీరు కోసుకుంటారా, తింటారా, ఇంతకు మించి మీరు ఏం చేయలేరని కూడా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ 6 గ్యారెంటీలు ఇవన్నీ చేయట్లేదు కాబట్టి రెవెన్యూ తగ్గింది, వాళ్ళు చేసిన కొన్ని విధానాల వల్ల తగ్గింది కాబట్టి, పబ్లిక్ నుంచి రివోల్ట్ వస్తుంది కాబట్టి, పబ్లిక్ మైండ్ సెట్ చేంజ్ కోసం వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. ఇది పోయింది, వాడు చెప్పులు ఎత్తుకపోతా అంటాను, ఇంటికి వస్తే వీడు ఇదైతే అంటాను, నన్ను కోసుకుంటారా, నన్ను తినుకుంటారా, ఇవన్నీ ఇది కాదు కదా. మీరు బాగా మాట్లాడినరు, సభల్లో చెప్పినరు, జనాన్ని నమ్మించిండ్రు, ఓట్లు వేసుకున్నారు, అధికారంకి వచ్చిండ్రు. కాబట్టి మీరు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు 6 గ్యారెంటీలు అమలు చేయడానికే మీరు 100% ఖచ్చితంగా ఉండాలి.
నిజం చెప్పండి అన్న, ఒకవేళ ఇట్లాంటి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇన్వెస్టర్స్ మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది? అంటే ఫ్యూచర్లో తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలంటే ఇట్లాంటి మన సంకోచం 100% ఫ్యూచర్ ఏంది ఇప్పుడే పడుతుంది. ఇన్కమ్ లేదు కదా మనకు. వాళ్ళు ఏమైనా ఇండస్ట్రీకి ల్యాండ్ ఇచ్చినా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేరు, మనకు రోడ్లు వేయలేరు, ఇది చేయలేరు, అది చేయలేరు, ఫండింగ్ లేదంటున్నారు కదా అని సైకలాజికల్గా పబ్లిక్ వెనకపోతారు వచ్చే ఇన్వెస్టర్. బలం ఆర్థికంగా ఎక్కడైతే ఉంటామో అక్కడికే వస్తాడు ఇన్వెస్టర్. ఆర్థికంగా అంటే ఆయనకు ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టడం మనం కొంత సాయం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో 9.5 ఏళ్ళు ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు ఎక్కడ కూడా కామెంట్ చేయని పరిస్థితి 9.5 ఏళ్ళు చూసినాం. కానీ ఈ మధ్య అయితే నరేంద్ర మోదీ గారు ఏపీకి వచ్చిన సందర్భంగా అక్కడ ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా కామెంట్ చేయడం జరిగింది. సో 9.5 ఏళ్ళలో బాగున్న తెలంగాణ ఆర్థిక పరిస్థితి సో ఇప్పుడు బాగాలేదు, మీరే చూసి ఒక్కసారి కంపేర్ చేయండి, ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని ఒక కామెంట్ చేసింది. సో ఇది దేనికి సూచన? దేనికి సూచన అంటే పాలకులు బట్టే ఉంటుంది. పాలకులు క్లారిటీగా రూలింగ్ మనం తీసుకున్న డిసిషన్స్ బట్టే రెవెన్యూ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక కంపెనీ సీఈఓ కానీ ఆయన తీసుకున్న డిసిషన్స్ బట్టే కదా షేర్స్ పెరిగేది. ఇప్పుడు అంతే ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ ఉండే గవర్నమెంట్ పెద్దలు ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ మీదనే రెవెన్యూ వస్తుంది. ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగితే మనకు రెవెన్యూ, ఎక్కువ రిజిస్ట్రేషన్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ప్రతిదీ అదే కదా. మనం తీసుకున్న ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తే మనకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్కువ పెడితే పబ్లిక్ ఖర్చు పెట్టి రోడ్డు మీదకి వస్తాం. రావడం వల్ల ఏమైతే మనకు సిజిఎస్టీ వస్తుంది, సిజిఎస్టీ సెంటర్ పోతుంది, ఎస్జిఎస్టీ మనకు వస్తుంది. ఇదంతా మనం బిల్డ్ చేసుకోవాల్సిందే, గవర్నమెంట్ బిల్డ్ చేయాల్సిందే. గవర్నమెంట్ ఎందుకు రెవెన్యూ తగ్గింది అనేది గవర్నమెంట్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకొని దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు ఈ 15 నెలల్లో గమనించింది ఏంటిది, ఎందుకు రెవెన్యూ తగ్గిందంటే ఒక్కసారి ప్రభుత్వం తీసుకునే డిసిషన్స్ కొన్ని కరెక్ట్ ఏ విధమైన డిసిషన్స్ నడిచే దాన్ని వీళ్ళు అభివృద్ధిని ఆటంకం చేశారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఏదన్నా. కొన్ని ఇండస్ట్రీస్ మన దగ్గర నుంచి బయటకు పోయినాయి. ఎందుకు పోయినాయి అది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ప్లస్ ఇంకోటి మనము కొన్ని హైడ్రాలు తీసుకొచ్చినాం, దానివల్ల రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయింది. మనకు వచ్చేదే 3-4 ఆదాయాలు ఉంటాయి. అందులో రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, ఈ లిక్కర్ది ఒకటి ఉంటుంది, అండ్ ఇంక ఈ ఎస్జిఎస్టీ ఉంటుంది. ఆ కొన్ని ఆదాయాల్లో మనకు మైనస్లోకి వచ్చాం. మనం తగ్గింది. లాస్ట్ ఇయర్ 9.5 ఏళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చాయంకంటే రెవెన్యూ తగ్గింది. ఇప్పుడు 70,000 కోట్లు లోటు ఉందని వాళ్ళే అసెంబ్లీలో చెప్పారు. హైడ్రా వల్ల చాలా జనాలు నష్టపోయారు, కొంతమంది లాభపడ్డారు. కాస్త హైదరాబాద్ అతలకుతలమైందని చెప్పేసి అన్ని మీడియా ఛానల్స్ ముందు నుంచి చేస్తూనే ఉన్నాయి. కానీ హైడ్రా నిజంగానే మంచి పద్ధతిలో అంటే మంచి దారిలో వెళ్ళట్లేదా? హైడ్రా వల్ల నాలాలు లేక అక్రమంగా ప్రభుత్వ భూములు హైడ్రా ఏదైనా సామాన్యులు అవేర్నెస్ రాలేదు. హైడ్రా అనేసరికి ఒక భయభ్రాంతులకు వచ్చింది. హైడ్రాను ముందు దాన్ని ఒక సామాన్యులకు అవేర్నెస్ తీసుకురావాల్సి ఉండేది. మీరు హైడ్రాతో ఏకీభవిస్తున్నా? హైడ్రా చేసే పనులతోని హైడ్రా చేసే పనులు కొన్ని కరెక్ట్గా ఉన్నాయి, కొన్ని ఏమో పబ్లిక్ అవేర్నెస్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ కొట్టడం వల్ల చిన్న వాటిలలో భయభ్రాంతులకు గురి చేసి ఈ లేఅవుట్లు అక్కడిక్కడ వాళ్ళు కరెక్ట్ అవేర్నెస్ పోయి ఇది తప్పు ఉంది, ఇందుకు కొడుతున్నాము, దీనికి కొడుతున్నామని శనివారం ఆదివారం స్టార్టింగ్లో బంద్ ఉన్నప్పుడు అట్లా కొట్టారు కదా. దానివల్ల ఒకసారి పబ్లిక్లో భయాందోళనకు గురి అయ్యి ఏది మంచిది, ఏది చెడుది, ఏది హైడ్రా ఎఫెక్టు, ఏది కాదు అనేది పబ్లిక్ లోతుగా తెలియక, ఓవరాల్గా చిన్న ఇన్వెస్టర్స్కి తెలియక ఎందుకులే మనకి రిస్క్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటా చెన్నై, కొంతమంది సాఫ్ట్వేర్ బెంగళూరులో కొనుక్కోవడము, లేకుంటే కొంత ఆల్రెడీ మదర్ స్టేట్ ఉంటుంది, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పోయి కొనుక్కోవడము, ఇట్లాంటివి కొన్ని జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది, అల్లావుద్దీన్ అక్బర్ ఏం జరగలేదు కదా. ఆడ రెవెన్యూ కొంత పెరుగుతుంది, బాగుందని ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. మరి ఇక్కడ ఏం జరిగింది, ప్రభుత్వం మారంగానే ఎందుకు తగ్గింది అనేది చూడాలి. ప్రజలు ఇవన్నీ ఈ డిసిషన్స్ వల్లనే పోయిందని మేము అంటున్నాం. హైడ్రా వల్ల నాలాల పైన కావచ్చు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళే మేము వాళ్ళపైన మేము హైడ్రా పంజా జుల్పిస్తున్నాం అని చెప్పేసి స్పెషల్ గా ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులపైన మన కన్స్ట్రక్షన్ జరిగితే కంప్లైంట్ ఇవ్వండి అని. అది తప్పు లేదు, 100% అది చేయవలసిందే. కానీ దానికి నోటీసులు ఇచ్చుకుంటూ ఒక క్లారిటీగా భయభ్రాంతులకు గురి చేయకుండా నీట్గా చేసుకుని ఉంటే బాగుండేది. దానివల్ల కొంత పోయిందని అనుకుంటున్నాం. అందరూ కూడా అదే అంటున్నారు బయట. ఎట్లుంది రియల్ ఎస్టేట్ పరిస్థితి తెలంగాణలో? రియల్ ఎస్టేట్ పరిస్థితి ప్రధానంగా హైదరాబాద్లో డౌన్ ఉంది. మనకు మేజర్ ఇన్కమ్ హైదరాబాద్ కదా. ఈ హైదరాబాద్లో రెవెన్యూ బాగా వస్తేనే రెస్ట్ ఆఫ్ తెలంగాణ మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఈ హైదరాబాద్లో రెవెన్యూ తగ్గినప్పుడు స్టేట్ రెవెన్యూ కూడా తగ్గినట్టే ఉంటుంది. ఎందుకు ఇంత బాగానే నడిచింది కదా సంవత్సరం కాలం కింద. ప్రతి గవర్నమెంట్ చేంజ్ అయినాగానే ఒక గవర్నమెంట్ ఎక్కువ స్పీడ్ రన్ అందుకుంటుంది, ఒక గవర్నమెంట్ స్లోగా అవుతుంది. ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ స్లో అయింది, పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ స్పీడ్ అయింది అంటున్నారు మీరు. సో దాని గవర్నమెంట్ కొన్ని వారు తీసుకునే డిసిషన్స్ ఉంటాయి, కొన్ని
ఇండస్ట్రీస్ పెట్టాలంటే 3-4 శాఖల నుంచి అనుమతులు ఉంటాయి. అవి తొందరలో వస్తాయా రావా, డిక్టేటింగ్ గవర్నమెంట్ ఉందా లేదా, సింగిల్ సీట్ వాళ్ళు చెప్పగలుగుతారా లేదా, ఇవన్నీ ఉంటాయి కొన్ని. దానివల్ల కూడా తగ్గుతుంది. ఇప్పుడు మీరన్నట్టు రియల్టర్ గతంలో రేవంత్ రెడ్డి వస్తే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న మంత్రి వర్గంలో చాలామంది రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ పరిధిలో ఎందుకు డౌన్ అడిగింది? ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే రాష్ట్రాన్ని సెట్ చేయలేరు. అంటే ఒక క్లారిటీ ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్ ఎప్పుడు రాష్ట్రాన్ని సెట్ చేయాలంటే ఒక రియల్ ఎస్టేట్ గా వచ్చిన వాళ్ళు రాష్ట్రం గురించి ఎక్కడ అంటే కేవలం రియల్ ఎస్టేట్ ఎక్కడ తగ్గిపోయిందని అంటున్నారు. సో దాని గురించి అంటే దాని రూలింగ్ అనేది మరి ఇది నేషనల్ పార్టీ దాంట్లో మరి ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే 3-4 శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ వచ్చే ఇండస్ట్రీ పెట్టాలంటే మరి అన్ని కోఇన్సిడెంట్ ఉందా లేదా, మరి అక్కడ ఏమన్నా ప్రభుత్వంలో ఏమన్నా పెద్దలు ఇటు పోతే అటు పోతే అని దానివల్ల కూడా రాకపోవచ్చు. రెండోది ఒక డిక్టేటింగ్లో ఒక పద్ధతిగా ఒక భయము భక్తితోటి అన్ని శాఖల మీద కమాండ్గా ఉంటే గవర్నమెంట్ ఒక రకంగా ఉంటుంది. నేషనల్ పార్టీస్ అన్నప్పుడు మనకు ఆల్రెడీ పాత తెలిసిందే, మనం తెలిసినా మనకు 10-15 ఏళ్ళకి ఒకసారి మనకి ఇట్లాంటి తెలంగాణకు అలవాటు. మనం ఒకసారి మనం మంచిగా సాఫ్గా జరిగేదాన్ని మళ్ళీ మనం బ్రేక్ వేసుకుంటాం, సాఫ్గా పోయేదాన్ని ఆపుతూ ఉంటాం. ఇది మనకి ఇదే దురదృష్టం. మనం ఆశకు పోయినరు, ఊర్లల్లో ఆశపడ్డారు, నమ్మించారు. ప్రజలు ఎందుకు తప్పుపడుతున్నా? ప్రజలు 10 ఏళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒకసారి కాంగ్రెస్ అవకాశం ప్రజలను తప్పు పట్టట్లేదు. ప్రజలు పాపం వీళ్ళు చెప్పేటి వీళ్ళ ప్రమాణాలు వీళ్ళ గుళ్ళు వీళ్ళు ఇవన్నీ చూసి ఆశపడి మోసపోయినరంటున్నాం. ప్రజలను ఎట్లా తప్పుపడతాం? ప్రజలను తప్పుపట్టేది లేదు. ఆ ప్రజలే ఇప్పుడు మళ్ళీ మీరు గొట్టాలు పెట్టగానే తిడుతున్నారు అనేది మీరు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాదు, ఎవరైతే మోసం జరిగి మోసపోయిన ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే గ్రౌండ్ లెవెల్లో విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది. అదే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియాలో తిరిగేది. ఒకసారి ఇది జరిగిందంటే ఇప్పుడు ప్రతిదంతా జోకర్ లెక్క అయిపోయింది పరిస్థితి. రాష్ట్రం ఒక సిచ్యువేషన్ ఒక పాలసీ వస్తుందంటే నమ్మట్లేదు. ఒక ఏ స్కీమ్ కూడా గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ సభ పెట్టినా సరే కేసీఆర్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వర్గాలు ప్రధానంగా వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ వర్గం కాదు, తెలంగాణ యావత్ ప్రజలు అదే అంటున్నారు. సీఎం గారి గడువ అదే మైనస్. ఎందుకంటే అత్యున్నత వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు, తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని మాట అంటే తెలంగాణ సమాజం హర్షించదు. కేసీఆర్ గారు కాదు, మనకంటే ఎవరినైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళని మనం అంటే వాళ్ళు తప్పు చేసినా కానీ మనం అంటే అది మన మీద తప్పుగా భావిస్తుంది తెలంగాణ. ఈ సమాజం ఆ విధంగా ఉంటుంది. పెద్దవాళ్ళని మనం ఆయన చేయలేదు బాగా చేయలేదు నువ్వు ప్రతి దగ్గర మీటింగ్లో మనం మాట్లాడడం కంటే మనం ఏం చేస్తాం అనేది ముందు మనం నిరూపించాక అప్పుడు మనం చెప్తే బాగుంటుంది. ఇప్పుడు కాదు చెప్పేది. కేసీఆర్ కంటే ఒక స్టెప్ మనం పైకి చేయాలి. కాళేశ్వరం మనం సరే కాళేశ్వరం బాగా కూలేశ్వరం అని మీరు అంటున్నారు. వేరే ఇంకేదైనా మీరు మంచిది ఇప్పుడు 16 నెలల్లో చేసి పెట్టా అంటున్నాం. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ కావచ్చు కేసీఆర్ కావచ్చు చేయని పనులని 9-10 నెలల్లో నేను చేసి చూపెట్టినని కోస్కి కొడంగల్ వేదికగా తనే సభ పెట్టి ఎక్కడ జరిగింది, ఏం చేసిండ్రు, జనం ఆ తిట్లెందుకు తిరుగుతారు, ఆ కథ ఏంది, ఎక్కడ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు, ఏది ఒకటి ప్రాజెక్ట్ ప్రజలకు అంకితం చేసిండ్రు, అసలు ఎక్కడ ఏమైనా గ్రౌండ్ లెవెల్ క్లారిటీ ఉందా, పై లెవెల్ క్లారిటీ ఉందా, ఏముంది అసలు దీని గురించి డిస్కస్ చేయడానికి ఏముంది? ఏం లేదు కాబట్టి అందాల పోటీ, ఏం లేదు కాబట్టి జనాన్ని తెలవాలని 4 రోజులు ఇది కాళేశ్వరం పోయింది అది పోయింది కేసీఆర్ తొండలు గిండలని డైవర్షన్ కోసం. ఇప్పుడేమో కోసుకుంటురా కొట్టుకుంటురా వణుక తింటురా వాడు చెప్పులు ఎత్తుకపోతే ఇదొకటి. అంటే టోటల్గా మీరు అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే అవన్నీ జమేస్తే మీకు ఒక సినిమా అయిపోతుంది, కామెడీ సినిమా. ఏమనుందా ఈ 16-17 నెలలు? ఏమనుందా? ఎక్కడనుందా? ఏమైనా జరుగుతుందా? కేసీఆర్ తిట్లు 6 గ్యారెంట్లు ఎగ్గొట్టుడు 420 హామీలు మర్చిపెట్టడు చేయడము, తర్వాత ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకు చేతులు పైకెత్తడము, అప్పు పుడతలేదు, ఎవడు అప్పు ఇత్తలేడు, వాడు నమ్ముతలేడు, వాడు చెప్పులు ఎత్తకపోతే ఏమనుందా? ఎక్కడనుందా చెప్పండి. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ పరిస్థితి ఎట్లుంది? షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ పరిస్థితి టోటల్ తెలంగాణ పరిస్థితి బాగాలేదు. మీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ తిరుగుతులు, సో ఏ విధమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి? మా దగ్గర సిచ్యువేషన్ ఇదే కదండి. ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ ఇంకేం రావట్లేదు. వస్తుంది అంటున్నారు, ఇండ్లు అంటున్నారు, ప్లస్ రేషన్ కార్డులు అంటున్నారు.
కొత్త కొత్త యువ వికాస్ అంటున్నారు. వాడికి అసలు ఏం లేదురా డబ్బుల కోసం అంటే సిబిల్ తీసుకురాపంటే ఏం చెప్తాడు? సిబిల్ ఎవరికి వస్తుంది? ట్రాన్సాక్షన్ చేసడానికి సిబిల్ వస్తుంది. వెళ్తుల్లా ప్రజల్లోకి అక్కడ ఉన్న ప్రజల దగ్గరికి ప్రభుత్వం చేస్తున్న తప్పులపైన అవగాహన కల్పించే ప్రజలే మా దగ్గరకు వస్తారు, మేము వెళ్ళడం ఎందుకు? ప్రజలే వచ్చి వాళ్ళు తిట్టి పోతారు. ఇంకా మేము పోతే ఆ తిట్లు వినలేక మేము మూసుకుంటారు. తిట్లు వినలేక మేలాంటి టీవీ పెడితే వద్దురా నాయన ఆ తిట్లతో మళ్ళీ మాకెందుకు కేసులు మీకెందుకు కేసులు అని ఆపుతున్నాం. రైట్, ఫైనల్గా బడ్జెట్ లేదని రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు. రేవంత్ రెడ్డికి కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన బడ్జెట్ ఎప్పుడు ఉండదు. బడ్జెట్ అనేది అక్కడ రెడీలో గల్లపెట్టే లెక్క ఉండదు. బడ్జెట్ని ఎప్పుడు మనం సృష్టించాలి. సృష్టించి వచ్చిన బడ్జెట్ను ప్రజలకు ఖర్చు పెట్టాలి. మన రాజ్యాంగంలో కొంత ఉంది, ధనికుల దగ్గర నుంచి తీసుకోవాలి, గరీబుల్లో ఖర్చు పెట్టాలనేది మన రాజ్యాంగంలో గణతంత్రం వచ్చినప్పుడే అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి ఇచ్చారు. దాని ప్రకారమే రాజ్యాంగం ప్రకారం మనం డబ్బును సృష్టించాలి. ఏ విధంగా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు డ్యామేజ్ జరిగిందని ఎట్లా కవర్ చేసుకుంటే బాగుంటుంది, ఆ రైతులకు ఏ విధంగా వాళ్ళ దగ్గర పోయి న్యాయం చేయాలి, వాళ్ళతోటి మాట్లాడాలి, ఇందిరమ్మ ఇళ్ళకు తొందరలో ఇచ్చేయాలి, రేషన్ కార్డు తొందరలో ఇవ్వాలా, విద్యార్థులు యువ వికాసాన్ని పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, మాకు డబ్బు వస్తుంది అని వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వాలి. లేదంటే ఇది రాదు, మీరు ఇంకో పని చేసుకోరా అని చెప్పాలి అనేదే ఇప్పుడు గవర్నమెంట్కు మేము చెప్పేది. అంటే థ్యాంక్ యూ అన్న, మీ సమయాన్ని మా ఛానల్కి ఇచ్చినందుకు. మీరు ఇంకా ముందుకెళ్ళాలని మా ఛానల్ తరఫు నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. రైట్, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఎక్కడ కూడా కరెక్ట్గా లేవు. రాష్ట్రానికి అప్పు ఉందని బయట పెడితే ఇంట్లో సంసారాన్ని బయట చేసినట్టే ఉంటుంది. ఎవరు కూడా బయట నుంచి ఇన్వెస్టర్స్ రారు. అది తెలంగాణ రాష్ట్రానికే ముప్పుగా మారుతుందని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎర్రబల్లి సతీష్ రావు గారు మనతో చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండని ఎవరి ఛానల్.